హాయ్ అండి, నమస్తే అందరికీ. ఈరోజు గుమ్మడికాయతో హల్వా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా గుమ్మడికాయని మనం కడుక్కొని ముక్కలుగా కట్ చేసుకొని ఇలా తొక్క తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇలా పెద్దగా తురిమే దాంతో తురిమేసుకోవాలి. మొత్తము ఒక అడుగు మందంగా ఉండే పెనం తీసుకొని దాంట్లో మనము నెయ్యి వేసుకొని ఈ యొక్క తురుముకున్న దాన్ని గుమ్మడికాయ తురుమును వేసుకొని కలుపుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒకేసారి నెయ్యి అంతా వేయకుండా మధ్య మధ్యలో మాత్రమే నెయ్యి వేసుకుంటూ తిప్పుతూ ఉండాలి. చాలా ఘాటు స్మెల్ ఉంటుంది. ఆ పచ్చి వాసన అంతా పోయేదాకా కలుపుతూ ఉండాలి. ఆ పచ్చి వాసన పోయాక మాత్రం బెల్లం యాడ్ చేసుకోవాలి. ఇట్లా చూడండి, నెయ్యి ఎన్నిసార్లు యాడ్ చేస్తాము అట్లా నెయ్యి యాడ్ చేస్తూ మనము ఆ దగ్గరికి వచ్చేంత వరకు మనము తిప్పుకుంటూ ఉండాలన్నమాట. చివరిగా మనము యాలకుల పొడి వేసుకొని కలుపుకోవడమే. చూడండి, ఈ కన్సిస్టెన్సీ గంటలో నుంచి ఇలా అలా ఆ జారు కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మాత్రమే మనము తిప్పుతూనే ఉండాలి. అంతే.